అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సుమారు 7 మాసాలు పూర్తవుతుంది. 7 మాసాలు పూర్తయిన నేపథ్యంలో అడపాదడపా 1-2 సార్లుగా మా అధికారులతో రివ్యూ చేసిన పరిస్థితి నెలకొంది. ఈ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు 1-2 సార్లు ఈ జిల్లాకు వచ్చి ఈ ప్రాంతంలో అధికారులు రివ్యూ చేసిన తర్వాత పూర్తి స్థాయిలో 7 నెలల కాలంలో ఎక్కడ కూడా అధికారులతో పూర్తి స్థాయిలో రివ్యూ చేసిన దాఖలు. ఎందుకంటే పూర్తిగా పాలన గాడి తప్పిందని చెప్పారు. జిల్లాకు సంబంధించిన నేతలు మాత్రం ఎవరికి వారే తమకు పనులు కావడం లేదు అని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము సీఎం రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రజలకు సేవలు అందించే దిశగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో అధికారులకు దిశానిర్దేశం చేసే జిల్లా ఇన్ఛార్జి మంత్రి లేకపోవడం గమనార్హం. ఏదేమైనప్పటికీ జిల్లాకు సంబంధించిన సమస్యలు పూర్తి స్థాయిలో పెండింగ్లో ఉన్నాయి. అడపాదడపా జిల్లాకు సంబంధించిన నేత ఎవరైతే బోధన్కు సంబంధించిన ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి జిల్లాకు సంబంధించిన అధికారులతో రివ్యూ చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో అన్ని శాఖల అధికారులతో రివ్యూ చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి కాదు, జిల్లాకు సంబంధించిన మంత్రి పదవి లేకపోవడంతో పూర్తి స్థాయిలో ప్రజలకున్న సమస్యలు చర్చించలేకపోతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయనకున్న సమస్యలు, ఆ నియోజకవర్గానికి ఉన్న సమస్యలు వారు జిల్లా కలెక్టర్తో సమీక్ష సమావేశాలను ఏర్పాటు చేస్తూ ధరణికి సంబంధించిన అంశాలు కానీ వివిధ ప్రాంతంలో ఉన్న సమస్యలు కానీ తను ఒక్కడే చర్చించుకొని తనకున్న సమస్యలను సొల్యూషన్ చేసుకున్న పరిస్థితి నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలు పూర్తి స్థాయిలో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ప్రజలకు పాలన అందించే దిశగా, ప్రజాపాలన అందించే దిశగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన చర్యలు పూర్తి స్థాయిలో ప్రజలకు అందడం లేదని చెప్పాలి. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రజలకు ఉండాల్సిన సమస్యలు పూర్తి స్థాయిలో అధికారులు చేయలేకపోతున్నారు, వాటిని తీర్చలేకపోతున్నారనే ప్రజలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా ధరణి సమస్యలు అధికంగా ఉన్నాయి. దాంతోపాటు పూర్తి స్థాయిలో ఖరీఫ్ ప్రారంభమైంది. ఖరీఫ్ ప్రారంభమై 2 నెలలు గడుస్తుంది. పూర్తి స్థాయిలో ప్రజలకు రైతాంగానికి ఉన్న సమస్యలు ఎరువులు కానీ విత్తనాలు కానీ, దాంతోపాటు ప్రజలకు వర్షాకాలాలు వర్షం అధికంగా పడకపోవడం వల్ల నానా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. రైతాంగానికి ఆల్టర్నేట్గా పరిష్కారం చూపే దిశగా అధికారులు అయితే చేయలేకపోతున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలో రైతాంగాన్ని ఆదుకున్నప్పుడే ప్రజా సమస్యలు తీరుతాయని చెప్పి అనుకోవచ్చు. ప్రజలకున్న సమస్యలు వర్షాలు పడితేనే పంటలు పండుతాయి, పంటలు పండితేనే వివిధ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న అంశాన్ని మనకు తెలిసిన అంశమే. ఆ అంశాలకు దృష్టిలో పెట్టుకొని వర్షాలు లేకపోవడం వల్ల రైతాంగాన్ని ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే నెలకొన్న పరిస్థితి. జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి రాకపోవడం, దాంతోపాటు జిల్లాకు పూర్తి స్థాయిలో ఇన్ఛార్జిగా మంత్రి లేకపోవడం వల్ల ఈ ప్రాంతంలో సమస్యలు కొట్టుమిట్లాడినట్టు కనిపిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో అధికారులను అప్రమత్తం చేసే దిశగా 2 జిల్లాలు, కామారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసి వారికి ఉన్న సమస్యలు, ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలను తీర్చే దిశగా మంత్రి లేకపోవడమే పూర్తి స్థాయిలో అని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న సమస్యలను తీర్చే దిశగా జిల్లాకు సంబంధించిన మంత్రి పదవి రాకపోవడమే దీనికి అంతటికీ ప్రధాన కారణం. మరోవైపు జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అడపాదడపా రావడం, 2 సార్లే జిల్లాలో అధికారులతో రివ్యూ చేయడం, పూర్తి స్థాయిలో ఆ రివ్యూ ఎన్నికల కంటే ముందే తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఎక్కడ కూడా జిల్లాకు రాకపోవడం గమనార్హమని చెప్పొచ్చు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కోడ్ వచ్చింది. కోడ్ అయిపోయిన తర్వాత కూడా జిల్లాకు వచ్చి ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి ఒక్కసారి కూడా రివ్యూ చేయడం, వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ప్రజలకున్న సమస్యలు ఏంటి, వాటిని ఎలా అధిగమించాలి, వాటిని అన్ని ఎలా తీర్చిదిద్దాలనే కోణంలో మంత్రి లేకపోవడం, అధికారులను దిశానిర్దేశం చేయకపోవడమే దీనికి అంతటికీ కారణమని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ స్థానికంగా ఉండే ప్రజలకున్న సమస్యలను పరిష్కరించే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని చెప్పి స్థానిక ప్రజలు కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజిన్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.